సంభవం అధ్యాయం 1. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రికమెండ్ చేయబోతున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్ ఇది. అక్షర్ అలీ లీడ్ గా జీతు సతీషన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. ఇందులో స్టోరీ ఏంటంటే జైలుకని తీసుకెళ్తూ ఉండగా మధ్యలో తప్పించుకొని పారిపోయిన క్రిమినల్స్ ని వెతుక్కుంటూ ఓ దట్టమైన అడవిలోకి ప్రవేశించిన కొంతమంది పోలీసులు అక్కడి నుంచి మళ్ళీ బయటపడలేక నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఈలోపు వీళ్ళ గురించి తెలుసుకున్న వేరే స్టేషన్ కి చెందిన పోలీసులు వాళ్ళని రెస్క్యూ చేద్దామని అడవిలోకి ఎంటర్ అవుతారు. కానీ ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకసారి అడవిలోకి ఎవరైనా ఎంట్రీ ఇస్తే ఇక ఎగ్జిట్ ఉండదు. అక్కడికి వచ్చే మనుషులతో ఆ అడవి ఒక ఆట ఆడుకుంటూ ఉంటది. ఏం చేసినా, ఎన్ని చేసినా ఆ ఆట ఆపటం, అడవిని వదిలి వెళ్ళటం అసాధ్యం అన్నమాట. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళంతా ఏం చేశారు? అసలు ఆ అడవి ఆడుతున్న ఆట ఏంటి? దాని నుంచి తప్పించుకునే మార్గం ఏమన్నా ఉందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఇంతకీ అక్కడ పోలీసులు మాత్రమే కాకుండా ఇంకెవరైనా ఇరుక్కుపోయారా? చివరికి వీళ్ళలో ఎవరైనా అడవి నుంచి ప్రాణాలతో బతికి బయటపడగలిగారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ 20-25 మినిట్స్ కొంచెం స్లోగా సోదిలా అనిపించింది గానీ, తర్వాత కథ అడవిలోకి షిఫ్ట్ అయ్యాక సినిమా మెంటల్ ఎక్కిస్తది. చనిపోయారు అనుకున్న వాళ్ళు తిరిగి రావటం, బతికున్న వాళ్ళ శవాలు దొరకటం, దెయ్యాలు, జంతువులు అర్థం గాని అరుపులు, కేకలు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనే ఆసక్తి, క్యూరియాసిటీ బాగా క్రియేట్ చేస్తారు. ఇంటర్వెల్ ట్విస్ట్ తో అసలు అక్కడ ఏం జరుగుతుందనేది మనకు క్లారిటీ వచ్చినా, సెకండ్ హాఫ్ లో చాలా వరకు ఏం జరుగుతుందనేది మన ఊహకు కూడా అందదు. స్క్రీన్ ప్లే చాలా కాంప్లెక్స్ గా, మైండ్ బెండింగ్ గా ఉంటది. అలాగని మనల్ని ఏం కన్ఫ్యూజ్ చేయదు. ఏదో ఒక మూల మనకు క్లారిటీ ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఏంట్రా ఏందో మ్యాథ్స్ ఫిజిక్స్ కలిపి కొత్త సబ్జెక్ట్ ఏదో క్రియేట్ చేసినట్టు ఎంత కాంప్లెక్స్ గా ఉందనే ఫీల్ కూడా కలుగుతుంది. దీనివల్ల సినిమాని ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక క్లైమాక్స్ కూడా క్రేజీగా ఉంటూ సీక్వెల్ ఉందనే హింట్ ఇస్తారు. మొత్తంగా సినిమా అయ్యేసరికి ఇంత హై కాన్సెప్ట్ ని ఇంత తక్కువ బడ్జెట్ లో అంతా అడవిలోనే భలే చెప్పారనిపించింది. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా టెరబుల్ ఉన్నాయి. బడ్జెట్ తక్కువ ఉందని 10కి 20కి వచ్చే వాళ్ళందరినీ ఏరుకొని వచ్చినట్టు ఉన్నారు. దాదాపు సపోర్టింగ్ క్యాస్ట్ అంతా నాసి రకమైన యాక్టింగే చేశారు. అలాగే కొన్ని రివీల్స్ అండ్ ట్విస్ట్లని ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేసుంటే ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉండేది అనిపించింది. స్పాయిలర్స్ కాబట్టి ఎక్కువ ఏం రివీల్ చేయను. అసలు నేను మీకు ఈ సినిమా జానరా ఏంటో కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా. మీరు కూడా ఏమీ తెలుసుకోకుండా వెళ్తేనే బాగుంటది. ఇలాంటి కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. మన దగ్గర ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారు. అది కూడా ఏదో చేసామంటే చేసాం అన్నట్టు కాకుండా మంచి ఎఫర్టే పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. మైండ్ బెండింగ్ మిస్టరీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అది విషయం.